హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తూనే ఉంటారు. అండ్ వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కండి. నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ మంచి మంచి వీడియోస్ ఇంకా తీయాలని అనుకుంటా ఉన్నాను. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే, సపోర్ట్ అంటే ఎలాగంటే బాగున్నాయి వీళ్ళ వీడియోలని కొంతమందికి షేర్ చేయడం. అండ్ ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అందుకోసమని ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఫస్ట్ లైక్ కొట్టండి. ఫస్ట్ లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. అండ్ ఎక్కడ వచ్చేసి ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతానైతే ఇంకా నిన్న వారం శుక్రవారం కదా, ఇంకా శుక్రవారం రోజు అయితే నేనైతే ఇంకా మొత్తం పూజ గదిలో నీట్గా చేసేసాను. తర్వాత ఇక్కడ అవన్నీ ఉంటాయి కదా, ఈ సెల్ఫ్లలో కూడా మొత్తం దులిపేసి ఇంకా అక్కడైతే పూజ అయితే చేసుకుంటా ఉన్నాను అన్నమాట. వాయిస్ మిగతా అప్పుడు వాయిస్ అనేది మంచిగా ఉంటుంది. నాకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వగానే ఏందో అది గర్గర్రమని వస్తుంది గొంతు. ఇంక ఇక్కడ వచ్చేసి అవన్నీ మంచిగా నీట్గా అయితే కడిగాను అనమాట. కడిగి ఇంకా మంచిగా అన్నీ మన గంధము కుంకుమ ఉంటాయి కదా, అవైతే పెట్టేస్తూ ఉన్నాను అన్నమాట. అక్కడైతే ఇంకా అవి మనము ఇట్లా కడుక్కున్నాం అనుకోండి, అబ్బా ఫ్రెష్గా ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి కదా, పూజ చేసుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకవేళ కడిగి చేయబోతేలే అనుకోండి, ఆ పూజ ఫీలింగ్ అనేది రాదనమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడప్పుడే కడిగి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏది శుభ్రం చేసుకున్నాం మనం, ఇది ఒక కాడ ఉంది, అదొక కాడ ఉంది, బాగుంది అని చెప్పేసి మనమైతే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈరోజు ఇది క్లీన్ చేసుకున్నాం, అవునా అని మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అక్కడైతే అన్నిటిని అయితే మంచిగా కడిగేసి గంధం కుంకుమ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా పువ్వులు కూడా తెచ్చుకొని పువ్వులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడి వరకే తీసాను బ్లాగ్ అయితే నిన్న శుక్రవారం రోజు ఇంక ఇది ఈరోజు మార్నింగ్ అనమాట, శనివారం రోజు మార్నింగ్. ఇంక ఇక్కడ వచ్చేసి శనివారం రోజు మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే ఇల్లు అయితే చిమ్మేసిన తర్వాత మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. మాప్ పెట్టేసి తర్వాత అయితే పూజ అయితే చేసుకోవాలి. ఇంకా మాప్ పెట్టేసినాం అనుకోండి, ఇంకా టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది టైం అయితే. అండ్ ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఇల్లంతా అయితే తుడిచేస్తూ ఉన్నాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసాను. ఇంకా అది దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది, మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా నిన్న స్వీట్ నైట్ అప్పడం తిని ప్లేట్ బెడ్రూమ్లోనే పెట్టిందండి. ఇంకా అది తీసుకొచ్చిన అనమాట. అన్నీ నైటే తోమేసి పెడతాను నేను. ఇంకా అక్కడైతే పాలు తాగిన గ్లాసు, చాయ్ తాగిన గ్లాసు ఉంటాయి, ఇంకా అవి కూడా తోమేసి ఇంకా అక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అప్పడం తిని దివాన్ మీద పెట్టేసింది అనమాట. మా బెడ్లు సపరేట్ ఉంటాయి, దివాన్ అనేది సపరేట్ ఉంటుంది. దివాన్ అనేది చిన్నగా ఉంటుంది, బెడ్ అనేది పెద్దగా ఉంటుంది. ఇంకా ఆ దివాన్ మీద పెట్టేసి వచ్చి పడుకుంది అనమాట. ఇంకా అది తీసుకొచ్చి ఇంకా అది తోమేసి ఇంకా అక్కడ పెట్టేసిన. మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పేసి ఎప్పుడప్పుడే సర్దేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి నిన్ననే అన్నీ క్లీన్ చేసుకున్నా కాబట్టి ఈరోజు కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఒక అన్ని రోజులు 3 days ఏమో పట్టించుకోలేదు, దాన్ని పౌడర్ వేసుకుంటుంది, దాని మీదనే ఎక్కడెక్కడనే పెట్టేస్తుంది స్వీటీ. ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదండి. నువ్వు చదువుకో మమ్మీ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇంకా ఆమెతో పెట్టుకోలేము. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆమెకి ఎప్పుడు ఎందుకని చెప్పేసి ఇంకా నేనే మొత్తం నీట్గా అయితే సర్దేసుకుంటూ ఉన్నాను. అది డ్రెస్సింగ్ టేబుల్ది నిన్న ఇట్లా పట్టుకొని లాగేది ఉంటుంది కదా అండి, చిన్న అదేంటి దాన్ని ఏమంటారు, బటన్లంది బటన్ కావచ్చు,
బటన్ అంటారు. ఇట్లా పట్టుకొని లాగుతుంటారు కదా, ఇట్లా మన చేతికి పట్టుకొని ఇట్లా లాగడం బటన్. ఆ బటన్ ఉడగొట్టింది. మళ్ళీ పెట్టమంటే పెట్టలేదండి. ఇంకా అది నేను ఎందుకో తీసిన, దేనికోసమో తీస్తే అది రావట్లేదు. మళ్ళీ కింది డోర్ ఓపెన్ చేసి మళ్ళీ పైన డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు వచ్చిందనమాట. అట్లా చేస్తుంది స్వీట్ అల్లరి పనులు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే దాన్ని మళ్ళీ కొద్దిగా లూజ్ అయిందనమాట. నట్టు లూజ్ అయితే అది బటన్ అనేది ఊడిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనే మళ్ళీ సర్దుకుంటా ఉన్నాను. ఆ బటన్కి కొద్దిగా దారం కట్టిన అనమాట. ఎందుకంటే నట్టు లూజ్ అయిందనమాట. అందుకని చెప్పేసి దానికి దారం కట్టేసి ఈ బటన్ అనేది పెడతా ఉన్నాను అనమాట. అప్పుడైతే ఫిట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ లాగినా కానీ వెళ్ళదు. ఇంకా నిన్న దేనికోసమో దేవులాడింది. హాలిడేస్ కదా, ఇంకేదో ఒకటి చేస్తూనే ఉంటుంది, ఏదో ఒక డ్రాయింగ్ చేస్తూనే ఉంటుంది. అయితే దేనికోసమో దేవులాడింది డ్రెస్ టేబుల్. అది దొరకలేదు. ఇంకా కోపంగా దాన్ని ఇలా ప్రెస్ చేసింది ఎక్కువ గట్టిగా. ప్రెస్ చేయగానే ఆ బటన్ అనేది ఊడిపోయింది అనమాట. ఇంకా అట్లుంటే ఆమెకు ఫస్ట్ స్టేషన్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఆమె దగ్గర ఉండాలి. లేదనుకోండి అది కోపంలో ఇంకా ఏడుస్తుంది, ఖచ్చితంగా ఏడుస్తుంది. లేకుంటే ఏదన్నా ఒకటి పడేస్తుంది. అవి అట్లుంటుంది అన్నమాట ఆమె కోపం, స్వీటీ కోపం. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా నేనైతే దాన్ని పాకులో దాన్ని అది పెట్టడానికి వస్తలేదు. అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా బట్టలు అయితే ఆరేసిన. అది రేపటి వీడియోలో ఖచ్చితంగా వస్తుంది, చూడండి. ఇంకా అక్కడైతే నా పని అయితే అయిపోయిందనమాట. ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఒక చాయ్ అయితే తాగేసిన అనమాట. అంతకుమించి ఇంకేం చేయలేదు. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు, చాయ్ తాగిన. ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేయాలి. మనది ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. పక్కన వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఇంకోటి లైక్ అయితే కొట్టండి వీడియో చూసే ముందు. ఈరోజు వీడియో ఇంతే.